హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు బలెట్. అవును, ఫిబ్రవరి 14ని ఎలా జరుపుకున్నారు? అయినా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ఫిబ్రవరి 14న చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అయితే లైలా మూవీ ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఒక హిట్ రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరీర్ని నెట్టుకొస్తున్న విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా అయితే ఇవాళ రిలీజ్ అయిపోయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన ఇండస్ట్రీలోని కాంపౌండ్ టాపిక్ ఎంత వైరల్ అయిందో అంతకు మించి నటుడు పృథ్వీ చేసిన రాజకీయ వ్యాఖ్యలు అయితే ఇంకా వైరల్ అయ్యాయనే చెప్పుకోవాలి. అయితే సినిమాకి వైరస్ లాగా మారిపోయాయి. రావాల్సిన బస్ రాకపోయినా ఈ లేనిపోని వివాదంతో కావాల్సిన క్రేజ్ అయితే క్రియేట్ అయిందనే చెప్పుకోవాలి. అయితే జనరల్గా హీరోలు పెద్దగా ఆసక్తి చూపని లేడీ గెటప్ రోల్ని వాంటెడ్గా చూస్ చేసుకున్న విశ్వక్ సేన్ ఆ పాత్రలో ఎంతగా రాణించాడో, ఏ మేరకు మెప్పించాడో మన తెలుగు బాలీవుడ్ రివ్యూలో ఒకసారి మాట్లాడుకుందాం. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తాను లేడీ గెటప్ వేసిన చంటబ్బాయి సినిమాని అండ్ రాజేంద్ర ప్రసాద్ చేసిన మేడం మూవీని ప్రస్తావించాడే తప్ప ఈ మధ్య తమిళ హీరో శివకార్తికేయన్ అండ్ కీర్తి సురేష్ కలిసి చేసిన రెమో మూవీని అయితే కన్వీనియంట్గా మర్చిపోయాడనే చెప్పుకోవాలి. నిజానికి ఆ రెమో మూవీనే ఈ లైలా మూవీకి ఒక స్ఫూర్తిలాగా అనుకోవాలి. అక్కడ శివకార్తికేయన్ చేసిందే ఇక్కడ విశ్వక్ సేన్ కూడా చేయాలని ప్రయత్నించాడు. సరే, ఇక అసలు విషయంలోకి వస్తే అసలు సినిమా ఎలా ఉంది అని మాట్లాడుకుంటే కనుక చాలా సాదా సీదాగా మొదలయ్యే ఈ సినిమా విశ్వక్ లైలాగా మారిన తర్వాత ఓ ఊపు అందుకుంటుంది. ఇక లైలా గెటప్లో విశ్వక్ చేసిన అల్లరి అనేది ఈ తరం ప్రేక్షకులను నవ్విస్తుందని అనుకోవాలి. అయితే అనవసరంగా జోడించిన కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి కొంత దూరం చేస్తుందని అనుకోవాలి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ సెకండ్ హాఫ్లో ఆ పట్టు కాస్త జారిపోయిందని అనుకోవాలి. ప్రేక్షకులు ముగింపు కోసం వెయిట్ చేసేలాగా చేస్తూ ఉంది. ఇక నిజానికి సినిమా విజువల్ అయితే బాగుంది అండ్ మ్యూజికల్గాను మంచిగా పాస్ అయింది అండ్ టెక్నికల్గా కూడా మంచిగా ప్లే చేసింది. ఇక హీరోయిన్ ఆకాంక్ష అయితే ఆకర్షణీయంగా ఉంది అండ్ విశ్వక్ సిన్సియర్ హార్డ్ వర్క్ అనేది ఇంప్రెస్ చేస్తుంది. కానీ సినిమా కథమే కాస్త ట్రాక్ తప్పిందేమో అని అనిపించేలాగా అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే అక్కడక్కడ నవ్వించిన ఆద్యంతం ఆకట్టుకోలేదనే చెప్పుకోవాలి లైలా సినిమాకి. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ తప్పదేమో అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లైలా సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుంది అనేది.